రాబోయే పరిస్థితుల్ని గ్రహించడంలోనే ఓ రాజకీయ నాయకుడి విజయం దాగుంటుంది. ముందు చూపు ఉంటేనే రాజకీయాల్లో మనుగడ సాధ్యమవుతోంది. అనూహ్య పరిణామాలను అంచనా వేయగలిగి ఆ దిశగా నిర్ణయాలు తీసుకుంటేనే పరాజయం ప్రమాదం నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది. వీటన్నింటినీ ప్రధాని మోదీ సరిగ్గా చేయగలిగారు. అందుకే ఆయన నెహ్రూ తర్వాత మూడోసారి దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. తిరుగులేని అధికారంలో ఉండి కూడా పొత్తుల విషయంలో కూటమిని బలోపేతం చేయడంలో ప్రధాని వేసిన తెలివైన అడుగులే అధికార పీఠానికి ఇండియా కూటమిని దూరం చేసి ఎన్డీఏను దగ్గర చేశాయి. 2019 ఎన్నికల్లో బీజేపీది తిరుగులేని విజయం. 1984 తరువాత జాతీయ స్థాయిలో ఓ పార్టీ 300కు పైగా స్థానాలు సాధించింది 2019లోనే. ఆ ఎన్నికల తరువాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఎన్డీఏలోని మిగిలిన పార్టీల అవసరం బీజేపీకి లేదు. అయినా సరే బీజేపీ మిత్రపక్షాలను విడిచిపెట్టలేదు. అప్పుడే కాదు, 2014లోనూ బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడా స్థానాలను సొంతంగా సాధించింది. అయినప్పటికీ మిత్రపక్షాలకు మంత్రివర్గంలో స్థానం కల్పించి సముచిత ప్రాధాన్యత ఇచ్చింది. జాతీయ స్థాయిలో తిరుగులేని అధికారంలో ఉన్నప్పటికీ బీజేపీ ఎప్పుడూ మిత్రపక్షాలను వదిలిపెట్టలేదు. అవకాశం కుదిరినప్పుడల్లా కూటమి బలోపేతానికే ప్రయత్నించింది. ఈ వ్యూహమే 2024 ఎన్నికల్లో బీజేపీకి లాభించింది. 2024 ఎన్నికలకు ముందు బీజేపీ దేశవ్యాప్తంగా బలంగా కనిపించింది. 370 స్థానాలను సొంతంగా, 400 స్థానాలను కూటమిగా సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. బీజేపీ పెట్టుకున్న లక్ష్యాన్ని సునాయాసంగా సాధిస్తుందన్న అంచనాలు దేశంలో నెలకొన్నాయి. అయినప్పటికీ కూటమిని బలోపేతం చేసుకోవడంపై ప్రధాని వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. అంతకు 2 ఏళ్ల క్రితం బీజేపీతో విభేదించి బీహార్లో సంకీర్ణ ప్రభుత్వం నుంచి బయటకు వెళ్లిపోయి కాంగ్రెస్తో కలిసి నడిచి ఇండియా కూటమి ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన నితీష్ కుమార్కు గాలం వేసి సరిగ్గా ఎన్నికలకు ముందు ఆయన కూటమి ఫిరాయించేలా చేశారు ప్రధాని. ఈ పరిణామం కాంగ్రెస్ను ఎంతగా షాక్కు గురిచేసిందో అంతగా ఇండియా కూటమికి నష్టం కలిగించింది. అదే సమయంలో ఎన్డీఏ కూటమికి లాభించింది. బీహార్లో 12 స్థానాలు గెలిచిన జేడీయూ మూడోసారి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో కీలకంగా మారారు. బీహార్లో మరో పార్టీ లోక్ జనశక్తి విషయంలోనూ బీజేపీ ఇలాగే వ్యవహరించింది. సార్వత్రిక ఎన్నికలకు ఏడాదికి ముందు చిరాగ్ పాస్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తిని ఎన్డీఏలో చేర్చుకుంది. వ్యవసాయ చట్టాలపై విభేదించి కూటమి నుంచి వెళ్లిపోయిన శిరోమణి అకాలీదళ్ను కూటమిలోకి ఆహ్వానించింది. మమతా బెనర్జీతో, అరవింద్ కేజ్రీవాల్తో ఎప్పుడు కూర్చొని వాళ్ళతో కూర్చుని వాళ్ళ పొత్తులోకి తీసుకొచ్చి కావాల్సినంత చేస్తామని చెప్పడం ఇదంతా బీజేపీ నాయకులు చూసి వాళ్ళు కూడా ఎక్కువ పొత్తులు పెట్టుకుంటే మనకి ప్రాబ్లం తగ్గుతుందని ఎదురు చూసి చాలామందిని తీసుకొచ్చి పెట్టారు. కొంతమందితో కుదరలేకపోయింది. అన్నిటికంటే ముఖ్యం పొత్తు ఎందుకు పెట్టుకున్నదంటే బీజేపీ వాళ్ళ సొంత బలం పెరగటానికే కాదు, ఇక్కడ పొత్తుకు పెట్టుకోకపోతే వాళ్ళది ఎదర పొత్తుతో కలిసిపోతారు, వాళ్ళ బలం ఇంకా పెరిగిపోతుంది అని చాలా జాగ్రత్తగా చేశారు. ఉదాహరణగా ఆర్ఎల్డీ పార్టీ జయంత్ చౌదరి ఉత్తరప్రదేశ్లో ఆయన ఎందుకు తెచ్చుకున్నారంటే లేకపోతే అదర్ సైడ్ ఉంటారు. అలాగే చిరాగ్ పాస్వాన్కి ఏమీ లేని అతనికి మొత్తం 5 ఎంపీలు అప్పచెప్పారు, 5 గెలిచారు. ఇక ఈ ఎన్నికలకు ముందు ప్రధాని మోదీ తీసుకున్న అత్యంత తెలివైన నిర్ణయం ఆంధ్రప్రదేశ్లో టీడీపీతో పొత్తు పెట్టుకోవడం. 2019 ఎన్నికల నాటికి టీడీపీ బీజేపీ మధ్య విభేదాలు నెలకొన్నాయి. 2019 ఎన్నికల్లో 2 పార్టీలు వేర్వేరుగా పోటీ చేశాయి. వైసీపీ బీజేపీ మధ్య పొత్తు లేనప్పటికీ 2 పార్టీల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉంది. అలాంటి పరిస్థితుల నుంచి టీడీపీ, బీజేపీ, జనసేన మధ్య పొత్తు కుదరడం ఏపీ రాజకీయాలనే కాదు, ఇప్పుడు జాతీయ స్థాయి రాజకీయాలను కీలక మలుపు తిప్పింది. టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేసి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా జాగ్రత్తపడి కూటమిగా ఘన విజయం సాధించాయి. ఈ పొత్తు ఫలితంగా ఏపీలో బీజేపీ 3 ఎంపీ స్థానాలు గెలవగలిగింది. టీడీపీ, జనసేనతో ముందే పొత్తు పెట్టుకోవడంతో ఆ 2 పార్టీలకు కలిపి వచ్చిన 18 మంది ఎంపీల సంఖ్య ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి ఏర్పాటు చేయడంలో కీలకంగా మారింది. బీజేపీ బలంగా ఉందన్న అహంకారానికి పోకుండా పొత్తుల విషయంలో ప్రధాని మోదీ, అమిత్ షా వ్యవహరించిన తీరు నెహ్రూ తరువాత వరుసగా మూడోసారి మోదీ దేశ ప్రధాని పదవి చేపట్టేలా చేస్తోంది. టీడీపీ బలాన్ని ముందే అంచనా వేసి ఆ పార్టీతో ఎన్నికలకు ముందు పొత్తు పెట్టుకోవడం ఎన్డీఏకు అనుకోని వరంలా మారింది. మరో విషయంలోనూ మోదీ వ్యూహాలు ఫలించాయి. 2014, 2019 ఎన్నికల్లో బీజేపీ ఉత్తరాదిపై
గట్టి ఆధిపత్యం ప్రదర్శించింది. అయితే ఈసారి ఉత్తరాదిన బీజేపీకి ఆ స్థాయిలో సీట్లు రాలేదు. కాని దక్షిణ భారతదేశంపై పూర్తి దృష్టి పెట్టి ప్రధాని విస్తృత ప్రచారం నిర్వహించారు. దీంతో గతంతో పోలిస్తే సీట్ల సంఖ్య పెంచుకోగలిగింది బీజేపీ. తెలంగాణలో, కర్ణాటకలో అధికారంలో లేనప్పటికీ బీజేపీ మెరుగైన స్థానాలు సాధించగలిగి ప్రభుత్వ ఏర్పాటుకు ఢోకాలేని పరిస్థితిని సృష్టించుకుంది. కర్ణాటకలో జేడీఎస్తో పొత్తు పెట్టుకుంది. బీజేపీకి జేడీఎస్కు కలిపి 19 స్థానాలొచ్చాయి. తెలంగాణలో 8 స్థానాలు గెలుచుకుంది. తమిళనాడులో గెలవకపోయినప్పటికీ కేరళలోనూ కమలదళం ఖాతా తెరిచింది. ఇలా దక్షిణాదిన సత్తా చాటడం ద్వారా బీజేపీ బలం పెంచుకోవడంతో పాటు ప్రత్యేక దక్షిణ భారతదేశం ప్రచారాన్ని తిప్పికొట్టినట్లయింది. 2014-19 మధ్య కేంద్రంలో బీజేపీది తిరుగులేని అధికారం. ఎవ్వరి మద్దతు అవసరం లేదు. ఏ పార్టీ నిర్ణయంపై ఆధారపడి అభిప్రాయాల్ని మార్చుకోవాల్సిన పనిలేదు. అనుకున్నది అనుకున్నట్లుగా చేసేగలిగే బలముంది. అందుకే 10 ఏళ్లు ప్రధాని మోదీ తిరుగులేని అధికారం చెలాయించారు. బీజేపీ సుదీర్ఘ లక్ష్యాలను సాధించుకున్నారు. కాంగ్రెస్ ముక్త భారత్ నినాదంతో పాటు డబుల్ ఇంజన్ సర్కార్ నినాదాన్ని దేశమంతా వినిపించారు. కానీ 2024 ఎన్నికల తర్వాత పరిస్థితి మారిపోయింది. కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే పార్టీ అధికారంలో ఉండాలని కోరుకున్న బీజేపీకి ప్రాంతీయ పార్టీలపై ఆధారపడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మరి మోదీ 3.0 ఎలా ఉండబోతోంది? బీజేపీ ప్రధానంగా చెప్పుకునే అంశాల్లో పార్టీ వైఖరి మారుతుందా? పాత విధానమే కొనసాగుతుందా? దేశవ్యాప్తంగా ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తరువాత దేశంలో వరుసగా 3వసారి ప్రధాని పదవి చేపట్టబోతున్న తొలి నేతగా మోదీ చరిత్ర సృష్టించబోతున్నారు. అయితే దేశ స్వాతంత్ర్యోద్యమ పోరాట ఘనత, బలంగా లేని ప్రతిపక్షం వంటి అంశాలు, కాంగ్రెస్కు దేశవ్యాప్తంగా పూర్తి అనుకూల రాజకీయ పరిస్థితులు నెహ్రూ వరుసగా ప్రధాని పదవి చేపట్టడానికి సహాయపడ్డాయి. కాని ప్రధాని మోదీ విషయంలో ఆ పరిస్థితి లేదు. 1996 నుంచి దేశంలో సంకీర్ణ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి. 2014, 2019లో బీజేపీకి సొంతంగా మెజారిటీ ఉన్నప్పటికీ ఎన్డీఏ కూటమి పేరుతోనే ప్రభుత్వాన్ని నడిపించారు ప్రధాని. ఈ సంకీర్ణ యుగంలో 3వసారి ప్రధాని పదవి చేపట్టడం ఆషామాషీ వ్యవహారం కాదు. అయితే మోదీ చరిష్మాతోనే ఇది సాధ్యమవుతుందన్నది కాదనలేని సత్యం. ప్రధాని పదవిని 3వసారి మోదీ చేపట్టడానికి అంతా సిద్ధమైనప్పటికీ గత 2 సార్లలా ఈ పదవి ఈసారి ప్రధానికి నల్లేరు మీద నడక కాదని భావించాలి. 2019లో సొంతంగా 303 సీట్లు సాధించిన బీజేపీ చిరకాల లక్ష్యాలను పూర్తి చేసింది. అయోధ్యలో రామమందిర నిర్మాణం, ఆర్టికల్ 370 ఎత్తివేత, సీఏఏ అమలు వంటివి ఆచరణాత్మకం చేసింది. తిరుగులేని మెజారిటీ ఉండటం వల్లే అసాధ్యమనుకున్న వాటన్నింటినీ బీజేపీ సుసాధ్యం చేసుకుంది. కాని ఈసారి అలాంటి పరిస్థితులు ఉండబోవన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. మిత్రపక్షాలు చెప్పినట్టుగా నడుచుకోవాల్సిన పరిస్థితుల్లోకి ప్రధాని అనివార్యంగా వెళ్లిపోయారు. 3వ విడత పాలనా కాలంలో కామన్ సివిల్ కోడ్, సీఏఏ, ప్రైవేటీకరణ వంటి అంశాల్లో ప్రధాని, బీజేపీ సొంతంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండదన్న అభిప్రాయం వినిపిస్తోంది. కాంట్రవర్షియల్ సబ్జెక్ట్స్లోకి వెళ్ళడం. ఫర్ ఎగ్జాంపుల్, యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే దేశం అంతా ఒకే చట్ట అందరికంటే అది కొంచెం వెనక్కి చేస్తారు. అలాగే కొన్ని విషయాల్లో కాంట్రవర్సీ వచ్చేదానికి వెళ్ళాం. ఇంకోటి జామిలీ ఎలక్షన్స్కి ఎలాగో చంద్రబాబు నాయుడు ఒప్పుకున్నాడు, నితీష్ కుమార్ ఒప్పుకున్నాడు కాబట్టి అది ముందరికి వెళ్ళిపోతాడు. అది ముందరికి వెళ్ళిపోవడం ఏమవుతుందంటే నాకు బలంగా ఉన్నానని చూపెట్టుకుంటారు. మిత్రపక్షాలు ఎవరికి కోపం లేదు. సో మనం తప్పకుండా చూసేది ఏమిటంటే ఇప్పుడు బీజేపీ నాయకులు, ప్రధానమంత్రి అడ్జస్ట్ అవి వెళ్తారు. బలం చూపెట్టగలిగిన చోట, ఏకాభిప్రాయం ఉన్న చోట విశేషంగా బలం చూపెడతారు. విదేశ విషయాల్లో కూడా బలం చూపెట్టవచ్చు. అవన్నీ చేయరు. ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటులో బీజేపీ తరువాత ఎక్కువ స్థానాలతో టీడీపీ కీలకంగా మారింది. టీడీపీ మద్దతు పొందాలంటే చంద్రబాబు చేసే డిమాండ్లు నెరవేర్చక తప్పని పరిస్థితి బీజేపీది. ఏక్నాథ్ షిండే, నితీష్ కుమార్ వంటివారు తమకు అనుకూల నిర్ణయాల కోసం ప్రధానిపై ఒత్తిడి తెచ్చే అవకాశముంది. ప్రైవేటీకరణ, పెట్టుబడులు ఉపసంహరణ వంటి విషయాల్లో గతంలోలా మోదీ స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోలేరన్న భావన నెలకొంది. తిరుగులేని మెజారిటీ ఉన్నప్పుడే వ్యవసాయ చట్టాల అమలులో బీజేపీ వెనక్కి తగ్గాల్సి వచ్చిందని, ఇక మిత్రపక్షాలపై ఆధారపడే స్థితిలో ఎలాంటి వివాదాస్పద చట్టాల జోలికి ప్రధాని మోదీ వెళ్లరని భావిస్తున్నారు. ఇక బీజేపీ మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ ప్రభావము 3వ దఫా పాలనపై ఉంటుందని, గతంలోలా మోదీ, షా ఇష్టమొచ్చినట్లుగా నిర్ణయాలు తీసుకోవడానికి
ఆర్ఎస్ఎస్ ఒప్పుకోకపోవచ్చని బీజేపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అలాగే సిబిఐ, ఐటీ దాడులు, రాష్ట్రాల్లో ప్రభుత్వ ఏర్పాటుల్లో జోక్యం చేసుకోవడం వంటివి తగ్గుతాయని భావిస్తున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి కష్టంగా మారిన మరో అంశం కాంగ్రెస్ బలపడడం. 10 ఏళ్ల క్రితం అధికారంలోకొచ్చిన దగ్గర నుంచి ప్రధాని మోదీతో పాటు బీజేపీ నేతలంతా కాంగ్రెస్ ముక్త్ భారత్ నినాదం విస్తృతంగా ప్రచారంలోకి తెచ్చారు. కాని ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 99 సీట్లు సాధించింది. ఇది ప్రధానిని పునరాలోచనలో పడేసింది. అలాగే కేంద్రం, రాష్ట్రంలో ఒకే పార్టీ అధికారంలో ఉన్న బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్ ప్రచారానికి ఈ ఎన్నికలు ఫుల్ స్టాప్ పెట్టాయి. ఎన్డీఏ, టీడీపీ, జేడీయూ వంటి పార్టీలపై ఆధారపడాల్సిన పరిస్థితితో పాటు అనేక రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు బలపడడం బీజేపీకి కొత్త తలనొప్పిగా మారనుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తమిళనాడులో డీఎంకే, పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ, ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ వంటి పార్టీల బలోపేతం బీజేపీ డబుల్ ఇంజిన్ నినాదానికి గొడ్డలిపెట్టుగా మారింది. మొత్తంగా ప్రధాని మోదీ 3వ విడత పాలన అనుకున్నంత తేలికగా సాగే అవకాశం కనిపించడం లేదన్నది రాజకీయ నిపుణుల విశ్లేషణ.